శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, గురువారం, తిథి పంచమి, రాత్రి 2:33 వరకు, నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7:33 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 10:18 వరకు నుంచి 11:15 వరకు కొనసాగుతుంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 నుండి 3:45 వరకు కొనసాగుతుంది. వర్ధ్యం మధ్యాహ్నం 1:35 నుండి 3:16 వరకు కొనసాగుతుంది. ఈరోజు అమృత గడియలు రాత్రి 11:51 నుండి 1:34 వరకు కొనసాగుతాయి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. రు రే రో తా స్వాతి అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. స్వాత్ స్వరూపత్వాత్ స్వాతి అంటే తన స్వరూప స్థితి గతులను తెలియజేసినది అనేటువంటి అర్థం ఉంది. వాయువు అధిష్టాన దైవం అంటే వాయువుని ఆరాధన చేయాలి. అలాగే మాణిక్యమేకం అంటే ఒక్క మాణిక్యంలాగా ఆకాశంలో చక్కగా ఒకే తారతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. ఇది ఉగ్ర స్వభావం కలిగినటువంటి నక్షత్రంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే నరసింహస్వామి వారు ఇదే నక్షత్రంలో ఆవిర్భవించారు. అర్జున వృక్షం అంటే వీరికి కలిసి వచ్చేటువంటి చెట్టు ఏంటి అంటే అర్జున వృక్షం, మద్ది చెట్టు. మద్ది చెట్టుని చూసి నమస్కరించిన లేదా మద్ది చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా వీరికి కలిసి వస్తుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి వైనతేయ పక్షి అంటే గరుత్మంతుడిని కనుక చూసి నమస్కరించుకుంటే చక్కగా సకల శుభాలు చేకూరుతాయి. ఆమ్ల భుక్తం అంటే ఎక్కడికైనా బయటికి ప్రయాణానికి వెళ్ళబోయే ముందు ఆమ్లము అంటే ఉసిరికాయని స్వీకరించడం మంచిది. దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది. మౌక్తికమణులు ఇదే నక్షత్రంలో జన్మించినట్లుగా తెలుస్తోంది. ఆంజనేయ స్వామి వారు, నరసింహస్వామి వారు కూడా ఇదే నక్షత్రంలో ఆవిర్భవించారు. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం అకార స్వరం. అకార స్వరంతో కనుక ఏదైనా జపం మంత్రాన్ని జపం చేసుకున్నా చక్కగా శుభం చేకూరుతుంది. కనుక మనం ఈరోజు గురువారం రామచంద్రమూర్తికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అలాగే ఆంజనేయ స్వామి వారిని, నరసింహస్వామి వారిని కూడా ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.